నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏ క్షణంలోనైనా అరెస్టు తప్పదా? అది జరిగితే గులాబీ పార్టీని లీడ్ చేసేదెవరు? ఇప్పటి క్వశ్చన్ బీఆర్ఎస్ క్యాడర్ను కలవరపెడుతోంది. కేటీఆర్ అరెస్టు నిజమైతే కారు స్టీరింగ్ ను కవిత చేతిలో పెడతారా, లేదంటే హరీష్ రావుకు అప్పగిస్తారా? మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. కేటీఆర్ ను A1 గా చేర్చిన ఏసీబీ. కేటీఆర్ అరెస్టు జరిగితే కారు స్టీరింగ్ ఎవరికి? కవితకు అప్పగిస్తారా, హరీష్ రావుకి ఛాన్స్ ఇస్తారా? అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 1000 ఏనుగుల బలంతో కనిపించేది. కానీ పవర్ స్టీరింగ్ చేజారినప్పటి నుంచి కారు పార్టీకి ఎడతెగని కష్టాలు మొదలయ్యాయి. అసలే వలసలతో గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇంత జరుగుతున్నా గులాబీ బాస్ కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు. ఇటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తప్పేలా లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు ఖాయమనే వార్త పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఇదే నిజమైతే కారు స్టీరింగ్ ఎవరికి అప్పగిస్తారంటూ చర్చ మొదలైంది. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ నుంచి ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దీంతో A1 గా కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ కు నోటీసులిచ్చి వ్యక్తిగతంగా విచారణ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి కేటీఆర్ ను అరెస్టు చేయవచ్చన్న చర్చ జోరుగా సాగుతుంది. అంతేకాదు, అరెస్టు ఖాయమని కేసీఆర్ తో సహా బీఆర్ఎస్ నేతలందరూ మానసికంగా ప్రిపేర్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలో అమెరికాకు కూడా వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ టైంలో కేటీఆర్ ను అరెస్టు చేస్తే పార్టీ పరిస్థితి ఏంటనే టెన్షన్ అటు నేతల్లో ఇటు కేడర్లో మొదలైందట. కేటీఆర్ కు ప్రత్యామ్నాయంగా ఆయన సోదరి ఎమ్మెల్సీ కవిత, బావ హరీష్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కేటీఆర్ ఆ ఇద్దరు పార్టీని సమర్థవంతంగా లీడ్ చేయగలరని అధినేత కేసీఆర్ భావిస్తున్నారని గులాబీ పార్టీ ఇన్నర్ టాక్. అందుకే కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న కవితను మళ్లీ రంగంలోకి దింపారని సమాచారం. ఇందులో భాగంగానే ఓవైపు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం మొదలుపెట్టారు కవిత. బీఆర్ఎస్ వ్యూహంలో భాగంగానే కవిత అన్ని విషయాల్లోనూ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మండలి సమావేశాల్లో కవిత ప్రతిపక్ష పాత్రలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో ప్రశ్నిస్తూ అవకాశం దొరికినప్పుడల్లా కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో మరో ముఖ్య నేత హరీష్ రావు సైతం పార్టీలో కీలక పాత్ర పోషించబోతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీలో కేటీఆర్ కి బదులు హరీష్ రావు ఎక్కువగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. అధికార పక్షానికి ధీటుగా సమాధానాలు ఇస్తూ చెలరేగిపోతున్నారు హరీష్ రావు. మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీ నేతలు, క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాలతో బీఆర్ఎస్ హైకమాండ్ సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఒకవేళ కవితకు స్టీరింగ్ అప్పగిస్తే ఎలా డీల్ చేస్తుందనే డైలమా కూడా కొందరు నేతల్లో కనిపిస్తుంది. మరి గులాబీ బాస్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.